ఇది 25.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నామమాత్రం రుసుముతో క్రమబద్ధీకరణ చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏది ప్రజలకు సహకరించలేదు. ఈరోజు వాళ్ళను మీరు నిందేసేటప్పుడు మీ గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి కేటీఆర్. తర్వాత దీనిపై అప్పటి ఎంపీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసు వేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని అప్పటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్పారు. ఎస్, అప్పుడు మీరు చేసినప్పుడు కోర్టుకు పోవడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు అదే విషయానికి కేసు వేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని అప్పటి సిఎల్పి నేత బట్టి విక్రమార్కనే చెప్పారు. వాళ్ళకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్న నాయకులు మొత్తం ప్రజలకు అనుకూలంగా చేస్తారు. మీరు ఉన్నప్పుడు చేత కాలేదు కదా, ఇప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళను చేయకముందుకే ఎందుకు నిందేస్తున్నారు మీరు? తర్వాత ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని నాడు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని ఉత్తమన్నారు. మీకైతే ఉంటుంది కానీ మిగతాలకు ఉండదు. మీరు చేసే సంసారం మిగతాలది వ్యభిచారం. అమ్మ కొంచెమన్నా బుద్ధి లేదు, ఏమన్నా మాట మాట్లాడితే అర్థం ఉండాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల రక్త మాంసాలు పీల్చుతున్నారని సీతక్క విమర్శించారు. ఎస్, మీరు రక్త మాంసాలు పీల్చారు, ప్రజలను అధోగతి చేశారు, లక్షల కుటుంబాలను మొత్తం నాశనం చేశారు. తెలంగాణ 4.5 కోట్ల పబ్లిక్ను మొత్తం అధోగతి పాలు చేసి లక్షల కోట్లు సంపాదించుకున్న మతిమరుపు లేకుండా విచ్చలవిడిగా షాడో సీఎంగా కొనసాగి ఈరోజు రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసిన ఘనత కేటీఆర్ చంద్రశేఖరరావు. తర్వాత ఇప్పుడు 25 లక్షల కుటుంబాలు మార్చి 31 డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా ఒత్తిడి చేయలేదు. ఆ విషయంలో చర్య తీసుకుంటాము, చర్చనీయాంశం చేస్తాము. దాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ప్రజలకు ఏ విధంగా బాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు రక్త మాంసాలు ఏవి చేస్తలేరు. వాళ్ళు ఇంకా ఇప్పటికి 25 లక్షల కుటుంబాలు మార్చిలోకి డబ్బులు కట్టాలని ఏ ఒత్తిడికినా తీసుకురాలే ఇంకా. తర్వాత దీనివల్ల ఒక కుటుంబం 1,00,000 చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి. వీళ్ళు చేయరు కానీ ఇంకోరు చేయాలి. బాగున్నది బాబు మీరు చేసేది. దీనికోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ ఏ క్షేత్రస్థాయి పోరాటం చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళను నమ్మకనే వాళ్ళ అవినీతి పాలనతోటి ఓడగొట్టడం జరిగింది. కాబట్టి ఎల్ఆర్ఎస్ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలు నిలదీయాలి అని కేటీఆర్ చెప్పారు. మీరు ఎవరు చెప్పినా ప్రజలు మీ వైపు కన్నెత్తిగిన చూడరు. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఉచిత క్రమబద్ధీకరణ ఉత్తమాటే నీది కేటీఆర్. ఏమి జరగదు, ప్రజలు మీకు సహకరించరు. 10 సంవత్సరాల వరకు ఉండండి. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీకు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే నిర్ణయం తీసుకొని మీ మీద ఎలాంటి పనిష్మెంట్ తీసుకోవాలి, కాళేశ్వరం విషయంలో, నోటిఫికేషన్ విషయంలో, స్టూడెంట్స్ విషయంలో, తర్వాత స్కాలర్షిప్ విషయంలో, రైతుల విషయాల్లో నానా రకాల ఇబ్బంది పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.